హలో అందరికీ లోని రెసిపీలు దీపావళి అలానే ఏ పండుగలకైనా చేసుకునే పిండి వంటలు మరియు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే ఈజీ ఫుడ్ రెసిపీస్ని చూపిస్తున్నాను. ఇప్పుడైతే దీపావళి అన్నది 5 రోజుల వేడుకలు పండుగ. మొదటి రోజు ధన్తేరస్ అంటే హిందువులకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆ రోజున లక్ష్మీదేవిని మరియు వినాయకుడిని పూజించడం ద్వారా ధన్తేరస్ని జరుపుకుంటాము. కొత్త వస్తువుల్ని ఇంటికి కొని తెచ్చుకుంటాము. దేవతల వైద్యుడైన ధన్వంతరి దేవుడి జయంతిని గుర్తు చేసుకుంటూ ధన్తేరస్ని జరుపుకుంటాము. అతను సముద్ర మదనం సమయంలో ఉద్భవిస్తాడు. ఇక రెండవ రోజు చోటీ దీపావళి లేదా నరక చతుర్దశి అని పిలుస్తారు. అంటే నరకాసునిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి గుర్తుగా నరక చతుర్దశి జరుపుకుంటాము. ఆ రోజున మాత్రం సూర్యుడు ఉదయించక ముందే ఒంటికి తలకి నువ్వుల నూనె పెట్టుకొని తలస్నానం చేసి కొత్త దుస్తుల్ని ధరిస్తాము. ఇది దెయ్యం రాజు నరకుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటాము. ఆ రోజున పితృదేవత పూజను కూడా చేసుకుంటాము. ఇక మూడవ రోజున సముద్ర మదనం నుండి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు అంటే ఆమె పుట్టినరోజు జ్ఞాపకార్థంగా దీపావళి మూడవ రోజున జరుపుకుంటాము. ఈ రోజున దీపాలు వెలిగించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే చీకటిని తొలగించి అమ్మవారిని ఇంటికి స్వాగతించి నైవేద్యాలు సమర్పించి షోడశోపచార పూజలు చేసుకుంటాము. ఇక దీపావళి 4వ రోజున బలి ప్రతిపద లేదా గోవర్ధన్ పూజ అని పిలుస్తారు. దీన్ని హిందువుల రాక్షస రాజు బాలిపై విష్ణువు సాధించిన విజయాన్ని, అలాగే అహంకారి దేవుడు ఇంద్రుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి జరుపుకుంటారు. ఇక దీపావళి యొక్క 5వ రోజు అంటే చివరి రోజును యమద్వితీయ లేదా బాయిదూజ్ అని పిలుస్తారు. దీన్ని హిందువుల సోదరులు మరియు సోదరీమణులు ఒకరికొకరి సంబంధాలు మరియు బాధ్యతలను బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఆ రోజున అక్క చెల్లెళ్ళ చేతుల మీదుగా అన్నదమ్ములు వండించుకొని తింటారు. యముడు అతని సోదరిని తలుచుకుంటూ అంటే యమునా నదిని తలుచుకుంటూ ఆ రోజును సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు నేను చేసిన ఒక్కొక్క రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. నేను 1 కప్పు కందిపప్పుతో పప్పుచారు ప్లస్ ములక్కాడ సాంబారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 1 కప్పు కందిపప్పు కుక్కర్లో వేసి బాగా వాష్ చేసి అందులోకి 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి. ఆలోపు చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పోపుకి అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి గరిటెతో పప్పుని స్మాష్ చేసుకోవాలి. అందులోంచి 2.5 గరిటెల పప్పుని సాంబార్కి సపరేట్గా పెట్టుకొని కుక్కర్లో ఉండే పప్పులోకి ఒక పెద్ద గ్లాస్కి వాటర్ పోసి పప్పుని కలుపుకోవాలి. ఇప్పుడు పోపుని పెట్టుకోవడానికి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉద్దిబేళ్ళు వేసి 10 సెకండ్ల పాటు వేపి అందులోకి 2 సగంగా కట్ చేసిన ఎండుమిర్చి వేసి 1 రెమ్మ కరివేపాకు వేసి వేపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసి ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు నీళ్లు కడాయిలోకి పోసుకొని ఇంకో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి అందులోకి 1 టీ స్పూన్ కారపొడి మిక్స్ చేసి 1/2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి ముందుగా నానబెట్టిన చింతపండు రసంని కొద్దిగా పోసి పోపు మొత్తం కలిసేలా మిక్స్ చేయాలి. చివరగా పప్పుచారు బాగా ఉడుకుతున్న టైంలో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి 3 నుండి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పప్పుచారుని ఉడకబెట్టాలి. అప్పుడే పప్పుచారు రుచిగా ఉంటుంది. పప్పుచారు రెడీ అయింది. దీన్ని సపరేట్గా బౌల్లోకి పోసుకోవాలి. ఇప్పుడు ములక్కాడ సాంబార్కి 4 ములక్కాడలు కట్ చేసి బాగా వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి లిడ్ క్లోజ్ చేసి జస్ట్ 1 విజిల్ పెట్టుకోవాలి. ఆలోపు పోపు రెడీ చేసుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పెట్టుకొని పోపు రెడీ చేసుకోవాలి. కుక్కర్ అలవాటు లేని వాళ్ళు చెంబులో సపరేట్గా ఉడికించుకోవచ్చు. 1 విజిల్ పెట్టుకుంటే కాయలు పగలకుండా అలానే ఉంటాయి. పోపుకి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 సగంగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి వేపి అందులోకి మీడియం సైజ్ టొమాటో వేసి టొమాటో 90% మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ములక్కాయలు నీళ్లతో పాటు పోసి అందులోకి సపరేట్గా ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా పోసుకొని మిక్స్ చేయాలి. తర్వాత
పప్పుచారుకి పోసి కొద్దిగా మిగిలించుకున్న చింతపండు రసంని ఈ సాంబార్లో పోసి 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి కడాయిని పక్కకు దింపి పెట్టుకోవాలి. సాంబార్ రెడీ అయ్యింది. ఇది సపరేట్గా బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకుంటే పప్పుచారు ప్లస్ సాంబారు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. 1 గ్లాస్ బియ్యంని ఉడికించుకొని చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఉద్దిబేళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 6 నుండి 8 జీడిపప్పు పలుకులు, 10 నుండి 12 వేరుశనగ గింజలు వేసి దోరగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, 2 సగంగా కట్ చేసిన ఎండుమిర్చి వేసి వేపి 1 రెమ్మ కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసి ఆయిల్లో మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నం అందులోకి వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో 1 నిమ్మదబ్బ రసం పిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చిటికెడు జీలకర్ర పొడి వేసి కాస్త కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసుకుంటే కమ్మనైన లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇది సపరేట్గా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవన్నీ ఒక చోట పెట్టుకొని కడాయిలో ఒక చిన్న గరిటెకి నెయ్యి పోసుకొని అందులోకి 10 నుండి 15 జీడిపప్పు పలుకులు దోరగా వేపి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత 5 సగంగా కట్ చేసిన బాదం పలుకులు కూడా వేసి దోరగా వేపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 10 నుండి 15 ఎండు ద్రాక్షను కూడా వేసి అదే ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఈ డ్రై ఫ్రూట్స్ని కొన్ని రవ్వ లడ్డూలోకి వేసుకొని కొన్ని పాయసంలోకి వేసుకున్నాను కాబట్టి ఎక్కువగా వేపి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక పెద్ద గ్లాస్కి రవ్వ వేసుకొని నెయ్యిలో మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. మంచి సువాసన వచ్చిన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. అందులోకి పెద్ద గ్లాస్కి సగం కన్నా ఎక్కువగా పంచదార పోసుకొని బాగా మిక్స్ చేసి 1/2 టీ స్పూన్ ఏలకుల పొడి వేసి మిక్స్ చేసుకొని చిన్న గ్లాస్తో 1.5 నుండి 2 గ్లాసుల వరకు పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఉండకి వచ్చే విధంగా పాలు పోసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసి దాన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ సైజులో లడ్డూలు చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఇక్కడ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒకవేళ తడి ఆరిపోతే ఉండలు చేయడం కష్టమవుతుంది. ఒకవేళ మీకు అలా జరిగితే గోరువెచ్చగా పాలు పోసుకొని మళ్ళీ ఉండలు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉద్ది వడలు లేదా అల్లం గారెలు రెసిపీని చూపిస్తున్నాను. నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనగా 2 గంటల ముందే 1 గ్లాస్ ఉద్దిపప్పు నానబెట్టుకున్నాను. నానబెట్టిన నీళ్లు డ్రైన్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుని అందులోకి 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ రాళ్ల ఉప్పు, 5 నుండి 6 మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని కాస్త కొత్తిమీర తరుగు వేసి పిండి మొత్తం కలిపి చిటికెడు వంట సోడా వేసి 30 సెకండ్ల పాటు మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆలోపే కడాయిలో ఆయిల్ పోసి పెట్టుకుంటే ఆయిల్ కూడా హీట్ అవుతుంది. పిండిని కొద్దిగా తీసుకొని కవర్పై ఇలా షేప్ తట్టి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి కడాయి సైజుని బట్టి 8 నుండి 10 వడలు వేసుకోవచ్చు. అన్ని 2 వైపులా దోరగా కాల్చుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అల్లం గారెలు రెడీ అయ్యాయి. వాటిలో కొన్ని పెరుగు గారెలుగా చేసుకోవడానికి కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కచ్చా పచ్చాగా దంచి ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపి 1 ఎండుమిర్చిని సగంగా కట్ చేసి వేసి 1 రెమ్మ కరివేపాకు వేసి వేపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి ఆయిల్లో మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ కరిగించి వేడి గారెల్ని అందులోకి వేసి 1 నిమిషం పాటు పెట్టాలి.
వాటిని ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు పెరుగు తీసుకొని పెరుగుని నున్నగా కలిపి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ముందుగా చల్లార్చి పెట్టుకున్న పోపుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టిన గారెల్ని 1 నిమిషం తర్వాత లైట్గా ప్రెస్ చేసి ఈ పెరుగులోకి వేసి 20 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. వడలు చాలా మెత్తగా తినడానికి బాగుంటాయి. వేసుకుంటే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, పెరుగు వడలు రెడీ. కొన్ని పెరుగు వడలు చేసుకొని కొన్ని సపరేట్గా అల్లం గారెలుగా అలాగే పెట్టుకోవచ్చు. అవి కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు కాజు కట్లీ రెసిపీని చూపిస్తున్నాను. అందుకు 1 కప్పు జీడిపప్పుని తీసుకోవాలి. జీడిపప్పు ఎంత ఫ్రెష్గా తీసుకుంటే స్వీట్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. జీడిపప్పు మెత్తగా లేకుండా క్రంచీగా ఉండాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి జస్ట్ 30 to 45 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో సన్నని సెగకి ఎక్స్పోజ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ప్రాసెస్ చేస్తున్నాను. ఇవి వేపుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేపితే ప్యూర్ వైట్ కలర్లోనే ఉండాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి 85% గ్రైండ్ చేసుకున్నాను. పూర్తిగా గ్రైండ్ చేస్తే పౌడర్ రాదు, ఆయిల్గా స్టిక్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసిన పిండిని జల్లెడలోకి వేసి జల్లించుకోవాలి. ఇలా స్మూత్గా ఉండే పిండిని ఈ స్వీట్ రెసిపీకి వాడుకోవాలి. బరకగా ఉండేవి అవసరం లేదు. అవి ఉంటే షేప్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావు కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్కి కొద్దిగా వాటర్ వేసి ఒక స్ట్రింగ్ వచ్చేలా పాకం పెట్టుకోవాలి. పాకం లేతగా ఉండకూడదు, ముదురుగా అస్సలు ఉండకూడదు. ఇలా పాకం అయిన తర్వాత కొద్దిగా పిండిని పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా స్మూత్గా కలిపి 1/2 టీ స్పూన్ ఏలకుల పొడి వేసి మిక్స్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. నెయ్యి వేశాక స్టవ్ ఆఫ్ చేసేసి వేడి మీద బాగా కలుపుకుంటే ఉండలాగా వస్తుంది. దాన్ని చేత్తో మెత్తగా కలిపి కవర్కి ఆయిల్ పూసుకొని ఆ పిండి పైన పెట్టి స్మూత్గా రుద్దాలి. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే అది వేసి కూడా రుద్దుకోవచ్చు. నేను కవర్ని యూస్ చేశాను. పిండిని ఇలా రుద్ది చుట్టూ పిండిని కట్ చేసి రాంబస్ షేప్లోకి కట్ చేసుకుంటే కాజు కట్లీ స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ పాటి మందంగా పిండి రుద్దుకోవాలి. చిన్న కప్పుకి 4 పర్ఫెక్ట్గా షేప్ వచ్చాయి. చాలా మెత్తగా తినడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు కజ్జికాయల రెసిపీని చూపిస్తున్నాను. 1 కప్పుకి గోధుమ పిండిని తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని సాల్టు వాటరు వేసి మిక్స్ చేసుకోవాలి. మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి నేను అదే తీసుకుంటున్నాను. నీళ్ళతో కలిపిన తర్వాత ఒక చిన్న గరిటెతో నెయ్యి వేసి ఇలా ముద్దలాగా కలిపి పిండి ఆరిపోకుండా కవర్తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కప్పు తినే శనగపప్పు, 4 నుండి 5 ఏలకులు వేసి బరకగా గ్రైండ్ చేసుకొని అందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం పొడి వేసి ఒక రౌండ్ వేసుకుంటే పూర్ణం రెడీ అవుతుంది. ఇందులోకి కొన్ని నువ్వులు లేదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని పూర్ణం వాడుకోవచ్చు. ఇప్పుడు పిండి పైన కవర్ని తీసి ఒకసారి మెత్తగా కలిపి చిన్న ఉండలుగా చేసి చపాతీలాగా పలుచగా రుద్దుకొని కజ్జికాయల పీట పైన పెట్టి అందులోకి ఎంత పూర్ణం పడుతుందో అంత పోసుకొని దూదిని నీళ్లతో అద్ది పిండి చుట్టూ పూసి ఇలా ప్రెస్ చేసి మిగిలిన పిండిని తీసేసి స్మూత్గా పైకి లేపి జెంటిల్గా కజ్జికాయల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని హీట్ అయిన ఆయిల్లో 2 వైపులా మీడియం ఫ్లేమ్లో దోరగా కాల్చి సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే కమ్మగా ఉండడమే కాకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకొని పోపుకి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉద్దిబేళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 6 నుండి 8 జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత 2 సగంగా కట్ చేసిన ఎండుమిర్చి వేసి
వేపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి 10 సెకండ్ల పాటు వేపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందే ఉడికించుకున్న అన్నంలోకి 3/4 కప్పు పెరుగు వేసి అన్నంలోకి కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. అందులోకి కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు ఒక టీ గ్లాస్కి పోసి మిక్స్ చేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి అందులోకి ప్రిపేర్ చేసుకున్న పోపుని కూడా వేసి మిక్స్ చేసి చివరగా కాస్త కొత్తిమీర తరుగు వేసి ఒకసారి గరిటెతో కలుపుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండే దద్దోజనం రెడీ అవుతుంది. ఇది పాలు పోసుకోవడం వలన చాలాసేపు ఆరిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావలసినవన్నీ ఇలా రెడీగా పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 టీ గ్లాస్కి సేమియా వేసి మంచి వాసన వచ్చే వరకు వేపుకొని ఆ తర్వాత ముందే నానబెట్టుకున్న కాసిన్ని సగ్గుబియ్యం పెసరపప్పుని కడాయిలోకి వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. అందులోకి 1 నుండి 2 పెద్ద గ్లాసుల వరకు నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత చిన్న టీ గ్లాస్కి కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఒకసారి కలిపి పాలు హీట్ అయిన తర్వాత 1.5 టీ గ్లాస్ పంచదార పోసి పంచదార కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఏలకుల పొడి వేసి చివరగా ముందే వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను రవ్వ లడ్డు చేసేటప్పుడే ఇవి వేపి సపరేట్గా తీసుకున్నాను కాబట్టి మళ్ళీ చూపించట్లేదు. నీళ్లు ఎక్కువగా పోసి సేమియా తక్కువగా వేసుకుంటే పాయసం ఎక్కువసేపు గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. జనరల్గా దీపావళి అంటే అందరూ నాన్ వెజ్ తింటారు. కానీ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి ఉద్భవించిన సందర్భంగా ఇలా పిండి వంటలు చేసుకోవాలి. పాల పాయసము లాంటి నైవేద్యం చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించి ఇంటిల్లిపాది ప్రసాదంగా తినాలి. దీపావళి 5వ రోజు భగిని హస్త భోజనం కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళకి ఇలా ప్రీతిగా చేసి పెట్టొచ్చు. ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసిన వారికి ఇవి భిక్షగా పెట్టొచ్చు. సంక్రాంతికి కొత్త అల్లుళ్ళకి ఇలా చేసి పెట్టొచ్చు. నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యుల్ని బట్టి ఎంత క్వాంటిటీ కావాలో అంత వండుకుంటే ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు. సో ఇదండి ఇవాల్టి వీడియోలోని రెసిపీస్. మరి ఇవి ఎలా తినాలంటే ఫస్ట్ 1 రవ్వ లడ్డు తిని కజ్జికాయ కాజు కట్లీ తిని తర్వాత లెమన్ రైస్ తిని ములక్కాడ సాంబారుతో కొద్దిగా వైట్ రైస్ తిని తర్వాత పప్పుచారుతో వడ నంజుకొని తిని చిన్న కప్పుకి దద్దోజనం తిన్నాక పాయసం విత్ వడ తిని లాస్ట్లో పెరుగు వడ తింటే నాలుకకు రుచి కడుపుకి పుష్టిగా ఉంటుంది. ఇంకా గ్యాప్ ఉంటే అరటిపండు తింటే సరిపోతుంది. సో ఇదండి రెసిపీస్. మీకు వీలుంటే పిండి వంటలు ముందే చేసుకొని భోజనాలు పండుగ రోజు చేసుకుంటే సరిపోతుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కాంబినేషన్ ఆఫ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.